నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ రాజకీయాల్లో ఆగస్టు సంక్షోభంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. విపక్ష నేతలంతా సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు సంక్షోభంపై అప్పుడే చర్చ మొదలైపోయింది. నేతల నోట పదే పదే ఆ మాట ఎందుకు వస్తోంది? ఇంతకీ ఆగస్టు సంక్షోభం అంటే ఏంటి? కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదంటూ, కుప్పకూలడం ఖాయమంటూ బీఆర్ఎస్ నేతలు కొంతకాలంగా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. ఆగస్టులోపు రుణమాఫీ చేయకుంటే రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదంటూ మండిపడుతున్నారు. తాజాగా లక్ష్మణ్ వ్యాఖ్యలతో రాష్ట్రంలో మళ్లీ ఆగస్టు సంక్షోభం హాట్ టాపిక్ గా మారింది. 1984 ఆగస్టులో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. సీఎం పదవి చేపట్టి అప్పటికి ఏడాది మాత్రమే అవుతోంది. ఆ సమయంలో గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లిన ఎన్టీఆర్ కు ఊహించని షాక్ ఇచ్చారు నాదెండ్ల భాస్కర్ రావు. పార్టీలో అసమ్మతిని కాంగ్రెస్ అండను ఆయుధంగా మార్చుకొని ఎన్టీఆర్ ను గద్దెదించి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి దాదాపు 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ పై ఆగస్టు నెలలోనే తిరుగుబాటు చేసి సీఎం పదవిని దక్కించుకున్నారు. అప్పటి నుండి తెలుగు రాజకీయాల్లో ఆగస్టు సంక్షోభం అనే మాట తరచూ వినిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం సంక్షోభం తప్పదంటూ బీజేపీ నేత లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. 1983 జనవరి 9న ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. అయితే శాసన మండలి కారణంగా పరిపాలనా నిర్ణయాల్లో స్తబ్దత ఏర్పడుతుందని భావించి శాసన మండలిని రద్దు చేయడానికి అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దీంతో సొంత పార్టీకి చెందిన నాయకుల్లో ఎన్టీఆర్ పై వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ క్రమంలో 1984 జూన్ జూలైలో గుండె ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లడంతో ఎన్టీఆర్ పై వ్యతిరేకతను తనకు అనుగుణంగా మార్చుకున్న నాదెండ్ల భాస్కర్ రావు గవర్నర్ రామ్లీలా గారి సహాయంతో 1984 ఆగస్టు 16న ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో 1984 ఆగస్టు 16 నుంచి 1984 సెప్టెంబర్ వరకు ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి జాతీయ స్థాయిలో పోరాటం చేశారు. దీని ఫలితంగా 1984 సెప్టెంబర్ 16న నాదెండ్ల భాస్కర్ రావు సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1984 సెప్టెంబర్ 16న ఎన్టీఆర్ రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వెంటనే తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు పదవులలో కొనసాగకూడదని భావించిన ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ కోరారు. దీంతో 1984 సెప్టెంబర్ 24 నుంచి 1985 మార్చి 8 వరకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ 202 సీట్లలో విజయాన్ని సాధించి అధికారం కైవసం చేసుకుంది. దీంతో ఎన్టీఆర్ మూడోసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టారు. అనంతరం 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో మిత్రపక్షంతో కలిసి అత్యధికంగా 246 సీట్లను సాధించి అధికారం దక్కించుకున్నారు ఎన్టీఆర్. 1994 డిసెంబర్ 12న ఎన్టీఆర్
నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన, పార్టీలో ఆయన రెండో భార్య లక్ష్మీ పార్వతి జోక్యం పెరిగిందన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. దీంతో కుటుంబ సభ్యులతో పాటుగా పార్టీలో ప్రముఖులు సైతం ఎన్టీఆర్ పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 1995 ఆగస్టులో ఎన్టీఆర్ పై అప్పటి మంత్రి ఆయన అల్లుడు చంద్రబాబు సారథ్యంలో తిరుగుబాటు జరిగింది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకొని ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత రామారావు ఇక ముఖ్యమంత్రి కాలేకపోయారు. అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఆగస్టు నెల ఓ చరిత్రగా మిగిలిపోయింది. ఇటీవలే బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కాంగ్రెస్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేవుళ్లపై ఒట్టు పెట్టిన రేవంత్ ఆగస్టులోపు రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం తప్పదంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో మళ్ళీ ఆగస్టు సంక్షోభం మాట తెరపైకొచ్చింది. లక్ష్మణ్ అన్నట్లుగా రేవంత్ సర్కార్ ఆగస్టు సంక్షోభానికి గురవుతుందా, లేక ఎలాంటి అవాంతరాలు లేకుండా రేవంత్ ప్రభుత్వాన్ని నడుపుతారా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. తెలంగాణ రాజకీయాల్లో ఆగస్టు సంక్షోభంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. విపక్ష నేతలంతా సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు సంక్షోభంపై అప్పుడే చర్చ మొదలైపోయింది. నేతల నోట పదే పదే ఆ మాట ఎందుకు వస్తోంది? ఇంతకీ ఆగస్టు సంక్షోభం అంటే ఏంటి?
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదంటూ కుప్పకూలడం ఖాయమంటూ బీఆర్ఎస్ నేతలు కొంతకాలంగా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. ఆగస్టులోపు రుణమాఫీ చేయకుంటే రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదంటూ మండిపడుతున్నారు. తాజాగా లక్ష్మణ్ వ్యాఖ్యలతో రాష్ట్రంలో మళ్లీ ఆగస్టు సంక్షోభం హాట్ టాపిక్ గా మారింది. రైట్, ఇక ఇదే టాపిక్ మీద మనతో మాట్లాడడానికి ధనలక్ష్మి గారు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు. నమస్తే ధనలక్ష్మి గారు. నమస్తే. నా మాట వినిపిస్తోందా? వినపడుతుందండి. ఎస్, ఇప్పుడు మనం చూస్తున్నాం కరెంట్ టాపిక్ ఆగస్టు సంక్షోభం. దీని మీద ప్రజలంతా, తర్వాత ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైన చర్చలు, ఎవరి ఇష్టం వచ్చినటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? మేడం, అందరూ మాట్లాడతారు, అన్ని రకాలు అందరూ మాట్లాడతారు. రీసెంట్లీగా ఆగస్టు సంక్షోభం గురించి బీజేపీ లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే బాగుంది, కానీ ఆగస్టు ఎప్పుడు అందరికీ వచ్చి రావడానికి చాలా అనిపిస్తుంది. ఒక్కొక్కరికి వచ్చి రావచ్చు. గతంలో ఎవరికి వచ్చి రాకపోవచ్చు, గతంలో చంద్రబాబు వచ్చి రాకపోవచ్చు. మా రీసెంట్లీగా సీఎం రేవంత్ రెడ్డికి మేము అనుకుంటున్నాం వచ్చింది లేదా ఆ టాపిక్ గా మారింది కదా. అలా కాకుండా మాత్రం ఆయన చాలా కష్టపడి పైకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ముందుకెళ్ళి ఆయన ప్రతి ఆగస్ట్ వస్తుందనేది మా ఒక ఒపీనియన్ మేడం. రైట్, ఇప్పటి వరకు కొనసాగినటువంటి పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణలో ముఖ్యంగా ఆర్టీసీ అంటే ఇచ్చినటువంటి 6 హామీల్లో ఏదైతే మొదటగా మహిళలు ఆర్టీసీ దానికి సంబంధించి అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనే చెప్పాలి. ఎందుకనంటే ఆర్టీసీ బస్సు ఫ్రీ అని పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్ల పని పోయిందని చెప్పి మా పొట్ట కొట్టారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రైతులు కూడా మా పంటని సరైన రేటుకి కొనట్లేదని చెప్పి అన్నారు. ఇలా చాలా రకాలుగా ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రతిపక్ష విమర్శనాస్త్రాలను సంధిస్తూ ఉన్నాయి. దీనికి ఏమంటారు మేడం? అలా ఏం కాదు మేడం, ఏదో కొంతమంది అన్నంత మాత్రాన అన్ని జరుగుతాయి అనుకోవడం తప్పు. మేమేమంటామంటే ఇప్పుడు 6 హామీలు గ్యారంటీ ఇచ్చారు మా రేవంత్ అన్న గారు, సీఎం గారు. కానీ ఇప్పుడు మాత్రము మా గవర్నమెంట్ ఏర్పడి జస్ట్ ఒక 5 months కూడా కంప్లీట్ కాలేదు. దాంట్లో 5 గ్యారంటీలు మాత్రం ఫుల్ఫిల్ చేశారు. ఈ ఎలక్షన్ కి ఇప్పటి వరకు మనకి ఎలక్షన్ కూడా ఉంది కదా, ఈ ఎలక్షన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ ఒక గ్యారంటీ కూడా కంప్లీట్ చేస్తారు. ఇంకా చెప్పని కూడా నెరవేరుస్తారు మా రేవంత్ అన్న అనేది మా కండిషన్. చేస్తారని మేము అనుకుంటాం, చేస్తారు, ఖచ్చితంగా అవుతుంది. రైట్, దేశానికి వెన్నుముక రైతు, తర్వాత రైతే రాజు, ఇలాంటి నినాదాలు రైతుల కోసం మనం ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం. కానీ ఆగస్టు 15 ఆగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇది గనక జరగకపోతే రేవంత్ రెడ్డి అన్ఫిట్, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని ప్రతిపక్షాలు
రెండు పార్టీలు కూడా వారు గొంతెత్తి బల్లగుద్ది మరీ చెప్తున్నారు. దీని మీద ఏమంటారు? లేదండి, అది ఊహాగానం మాత్రమే. అందరూ కావాలని అంటున్నారు, అలా ఏం జరగదు. ఖచ్చితంగా నెరవేరుస్తారు, అతి త్వరలో నెరవేరుస్తారు. ఆగస్టు 15 లోపే నెరవేరుస్తారు. బల్లగుద్ది చెప్తున్నారు మా రేవంత్ అన్న, మా సీఎం గారు. ఖచ్చితంగా నెరవేరుస్తారు. నెరవేరుస్తారు, మాట మీద ఉంటాడు. ప్రతిదీ చేసి చూపించాడు. ప్రతిదీ చెప్పిన టైంకు డిసెంబర్ లో గవర్నమెంట్ ఏర్పడుతుంది, 9th నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అదే విధంగా చేశారు ఆయన. ప్రతిదీ ఆయన చెప్పినట్లు జరుగుతుంది. కాబట్టి ఇది కూడా జరుగుతుందని మేము అనుకుంటున్నాము, ఆశిస్తున్నాము. జరుగుతుంది కూడా. ఎవరో అనుకున్న దాని ప్రకారంగా మేము మాట్లాడడం కూడా బాగాలేదేమో అనుకుంటాము. పడి రాని వాళ్ళు చాలా మంది ఏదో ఎగతాళిగా మాట్లాడుతుంటారు. అలా కాదు, మేము కష్టపడి పైకి వస్తున్నాడు, కష్టపడి చేస్తున్నాము. మేము ప్రతిదీ చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నెరవేరుస్తుంది. అదే విధంగా సోనియా గాంధీ అందరూ కూడా చెప్పిన మాట మాటలు నడుస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, ఇక బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద మీరేమంటారు? లక్ష్మణ్ గారు వ్యాఖ్యలు చాలా విధంగా అనిపిస్తాయి. ఒక్కొక్కరు లాగుంటారు. ఏదో గతంలో ఎన్టీఆర్ కు జరిగింది. ఆగస్ట్ లో ఎన్టీఆర్ గారు గతంలో 93లో సీఎం అయ్యారు. దాని తర్వాత మధ్యలో హార్ట్ ఏదో సర్జరీ ఉంటే ఎన్టీఆర్ గారు అమెరికాకి వెళ్ళారు. అంతలో నాదెండ్ల భాస్కర్ రావు గారు వచ్చారు. నాదెండ్ల భాస్కర్ రావు ఆ గవర్నమెంట్ పడగొట్టి తను సీఎం కావాలన్న ఉద్దేశంలో తను అయ్యారు. తను మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ సీఎం అయ్యారు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఎన్టీ రామారావు కూడా. దాని తర్వాత చంద్రబాబు గారు వచ్చారు. కానీ గతంలో సెంటిమెంట్ కి ఆగస్టు లో ఆయనకి రాలేదు. ఆయన ఆగస్టులో ఇలా అయ్యింది, ఈ ప్రభుత్వం కూడా ఇలా అవుతుంది అనుకోవడం చాలా బాధాకరమైన విషయం. అలా మాట్లాడడం పెద్దవారు లక్ష్మణ్ గారు అన్ని తెలిసిన వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం బాగాలేదు. ఒక సెంటిమెంట్ ఉండొచ్చు, ఒకటి ఏదైనా ఉండొచ్చు అనుకుంటాను నేనైతే, కానీ అలా మాట్లాడడం అయితే బాగాలేదు. అది మరి ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా జరుగుతుంది, రుణమాఫీ జరుగుతుంది. అన్ని చేసిన వాగ్దానాలు మాత్రం మా రేవంత్ నెరవేరుస్తారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా బరాబర్ నెరవేరుస్తారు. రైట్ ధనలక్ష్మి గారు, ఈ టాపిక్ మీద ధనలక్ష్మి గారు ఈ టాపిక్ మీద మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడు ఉన్నారు చెల్లా వేణుగోపాల్ యాదవ్ గారు, బీజేపీ నాయకులు ఉన్నారు. నమస్కారం యాదవ్ గారు. నమస్కారం మేడం. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆగస్టు సంక్షోభం, అలాగే బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చాలా సంచలనం సృష్టిస్తున్నాయి. దీని మీద ప్రజలంతా తర్వాత ప్రతిపక్షాలు కూడా గొంతెత్తి చెప్తున్నాయి. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు వాస్తవంగా మా జాతీయ నాయకులు లక్ష్మణ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా పరిస్థితి అదే విధంగా ఉంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు 100 రోజులు, 6 గ్యారెంటీలు 100 రోజులు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ చేస్తానని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము. అదే విధంగా రైతులకు మద్దతు ధర, ఎంఎస్పి ధర మీద బోనస్ మద్దతు ధర 500 రూపాయలు ఇస్తానని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇవన్నీ కూడా 6 గ్యారెంటీల పేరుతో 100 రోజుల్లో చేస్తానని చెప్పి డెడ్ లైన్ తో వచ్చిన ప్రభుత్వము తరచూ మాట మార్చి ఎన్నికలైన తర్వాత ఉచిత బస్సు పథకం ఒకటి పెట్టి ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను మభ్యపెడుతూ ఎన్నో రకాలుగా ట్రాక్ చేసుకుంటూ తాస్కారం చేసుకుంటూ ప్రజలకు ఇవ్వాల్సిన హామీలను మాట మార్చి లోక్సభ ఎన్నికల్లో ఎక్కడ పోతే అక్కడ ఆ దేవుని మీద ఒట్టేసి ఆగస్టు 15వ తారీఖున నేను రుణ మాఫీ చేస్తానని చెప్పని మాట్లాడడం. అదేవిధంగా 6 గ్యారంటీల గురించి మీరు అసెంబ్లీలో లోక్సభలో 17 స్థానాలు గెలిచి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేయండి అనేది రేవంత్ రెడ్డి అడగడము. అదేవిధంగా హిందువులను కించపరచడం, ఇవన్నీ కూడా ఆయనకు ఒక ప్రెజర్కి లోనై భవిష్యత్తులో రేపటి రోజున ఎక్కడ తన ముఖ్యమంత్రి పదవి ఏ విధంగా పోతుందో, ఎట్లా ఇబ్బంది పడతామో అనేటువంటి ఒక ఆలోచన అనేది ఆయన వ్యక్తపరుచుకున్నటువంటి మాటల్లో కానివ్వండి, ఆయన చేసినటువంటి బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి ప్రసంగంలో కానివ్వండి, ఇవన్నీ బయటపడుతున్నాయి. దానికి తగ్గట్టుగా వేణుగోపాల్ గారు, ఇప్పుడు గనక 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి గనక చేయకపోతే బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందా? ఇప్పుడు మా లక్ష్మణ్ గారు, మా నాయకులు బీజేపీ ప్రభుత్వం వస్తుందనో లేకుంటే ఆయన పడగొడతామను అని ఎక్కడైనా అన్నారా?
ఎక్కడైనా అన్నారా? మీరే చెప్పండి. మా నాయకులు స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేము పడగొట్టాల్సిన అవసరం లేదు, మేము దించాల్సిన అవసరం లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీలోనే చాలా గ్రూపులు ఉన్నాయి, ఒకరినొకరు పడతలేదు, ఒకరినొకరికి ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా కుమ్ములు. అంటే ఆగస్టు నెలలో సంక్షోభం వస్తుందని మీరు నమ్ముతున్నారా? 100% సంక్షోభం వస్తుంది మేడం. ఇది ఇది యాదృచ్ఛికంగా మాట్లాడింది కాదు. ఈ సంక్షోభం అనేది మీకు ఆ సంక్షోభానికి తెరలేపింది వారే, సంక్షోభానికి తెరలేపుకున్నది వారే. ఎందుకంటే వాళ్ళకి ఆయన పేరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అదృష్ట ముఖ్యమంత్రి అయ్యాడు. బై గాడ్ సైట్ లో అదృష్టంగా ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వము తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కి వ్యతిరేకంగా ఈ రోజు రేవంత్ రెడ్డిని సీఎం అయింది, కానీ కాంగ్రెస్ మీద ప్రేమతో ఎక్కడా ఓట్లు వేసింది లేదు. రేపు లోక్సభ ఎన్నికల్లో రాబోయే రిజల్ట్ లో జూన్ 4వ తారీఖు రిజల్ట్ బట్టి తెలంగాణలో ప్రభుత్వం అనేది సంక్షోభానికి తెరలేపుతారు. ఇది వాస్తవం. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. ధనలక్ష్మి గారు ఇప్పుడు మీరు చెప్పండి, వేణుగోపాల్ యాదవ్ గారు ఏదైతే చెప్తున్నారో దాంతో పాటు మీరు ఏకీభవిస్తారా? అన్న వేణన్న గారు, మీరు మాట్లాడుతున్నారు కదా, నేను ఒకటే చెప్తున్నాను, ఎలాంటి సంక్షోభం సృష్టించినా అవి జగన్ పని, అది కళ్ళలో ఊహించొద్దు. ప్రభుత్వం ఎక్కడ పడిపోదు, బరాబర్ 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉంటారు, చూస్తారు మీరందరూ కూడా అనేది మాకు ఆలోచన, మీ అందరి ఆలోచన. ప్రభుత్వం అందరూ కూడా ఎలాగంటే తను అనుకున్నది మాత్రం ఖచ్చితంగా చేస్తాడు, అది నెరవేరుస్తాడు అనేది మీరు చూస్తున్నారు. రేవంత్ అన్న గతంలో ఏముండే, ఏం చేసిండు, ఏ విధంగా పైకి వచ్చిండు అనేది, ఎంత కష్టపడి పైకి వచ్చిందని మీ అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు కదా. మీరేదో కుంటి సాకులు చెప్పి గతంలో అలా జరిగింది, ఇలా జరిగింది, గతంలో ఏమన్నా జరిగినాయండి, అది కాదు. ఇప్పుడు వేరు, ఎప్పుడెప్పుడు రోజు రోజుకు డిఫరెంట్ మారుతుంటారు కదా. అలాంటప్పుడు మీరు ఏ విధంగా లక్ష్మణ్ గారు చెప్పింది తప్పు కాదంటారు కదా. ఆ పెద్ద మనిషి చెప్పింది మేమైతే తప్పుగా కనిపిస్తాం. ఎందుకంటే ఆ పెద్ద మనిషి సరే చెప్పిండొచ్చు, నేను కాదంటలేను. ఆయన ఆలోచన ప్రకారం ఆయన చెప్పిండొచ్చు, గతంలో ఇలా జరిగింది కాబట్టి ఇలా జరుగుతుంది అనడానికి మీకు ఎన్ని ఆలోచనలు ఉన్నాయో మాకు తెలియదు. కానీ మేము మాత్రం మా కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ మా కుటుంబం మా ఇంటి పార్టీ కాబట్టి మా పార్టీలో ఎన్ని వర్గాలు ఉన్నా, ఎవరు ఏం చేసినా, ఏమున్నా ఆ టైం వరకు అందరం ఒకటే అవుతాం. మీరు ఎన్ని మాట్లాడినా అదంతా కానీ పట్టది. ఖచ్చితంగా తను మాత్రం ఖచ్చితంగా 10 ఏళ్ళు బరాబర్ సీఎం ఉంటారు, బరాబర్ నెరవేరుస్తారు. వేణుగోపాల్ యాదవ్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. వేణుగోపాల్ యాదవ్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. ధనలక్ష్మి గారు చెప్పిన దానికి ఖచ్చితంగా ఆగస్టు సంక్షోభం అనేది వచ్చినా రాకపోయినా సీఎం రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే ఉంటుంది, కావాలంటే మరొక 5 సంవత్సరాలు అంటే మొత్తంగా 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఇలాగే పరిపాలన చేస్తుందని అంటున్నారు. దీంతో మీరు ఏకీభవిస్తారు? ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు గవర్నమెంట్ మీద, నేను మాట్లాడిన మాటలు, మేము చేసిన కామెంట్స్, మేము బీజేపీ ప్రభుత్వము పడగొడుతుందని ఎక్కడైనా మాట్లాడామా? మేము అన్న మాట ఏంది? మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చక, మీరు చెప్పినటువంటి డెడ్ లైన్లు ఏమి నెరవేర్చారమ్మా? ఏం నెరవేర్చారు? మీరు ఏం నెరవేర్చారు చెప్పండి, చెప్పండి ఏం నెరవేర్చారు చెప్పండి. ఒక ఉచిత ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కదన్నా, ఎలక్షన్ కోడ్ అయిపోయినాక అన్ని ఎందుకు నెరవేరలేదన్నా? 500 సిలిండర్ నెరవేరలేదా? ఎక్కడ రండి, రేషన్ కార్డు తీసుకురండి. రేషన్ కార్డు గవర్నమెంట్ ఉంటే కేసీఆర్ ప్రశ్నించండి, మీరు చేత కాలేదు. ఇప్పుడు నిన్న 4 నెలలు 5 నెలలు కాలేదు, చేయలేదు ఒకటే సృష్టిస్తా ఉన్నారు. మీరు ప్రశ్న అడగండి, నేను సమాధానం చెప్తా. మన యుద్ధ వాగ్విధాలు వద్దు, మీరు ప్రశ్న అడగండి, మీరు అడగండి. కేసీఆర్ ని ప్రశ్నించి గద్దె దిగడానికి తెలంగాణకు పరిచయం చేసింది మా పూర్వపు అధ్యక్షులు బండి సంజయ్ గారు. తెలంగాణ ముఖ్యమంత్రి అవినీతిని, కుటుంబ పాలనను ప్రశ్నించింది మా పూర్వపు అధ్యక్షులు బండి సంజయ్ గారు. తెలంగాణలో కుటుంబ పాలన జరుగుతుందని ప్రశ్నించింది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు. వినండి, బీజేపీ పలు పోరాటాల ఉద్యమ ఫలితము, పలు పోరాటాల నాయకుల బీజేపీ కార్యకర్తలు లాఠీ చార్జీని జైల్లోకి వెళ్ళి ప్రశ్నించిన తర్వాత మీరు గద్దెనెక్కిరు. మీకు అదృష్టం ఉంటే గద్దెనెక్కిరు. నేనేమంటున్నానంటే, మీరు గద్దెనెక్కిన తర్వాత మీరు చెప్పిన హామీలు, మీరు చెప్పిన డెడ్ లైన్లు,
మిమ్మల్ని Yes. మేము ప్రశ్నిస్తాం. ఎస్ వాళ్ళని వేణుగోపాల్ గారు, ప్రశ్నిస్తాం. ధనలక్ష్మి గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ధనలక్ష్మి గారు మేడం, ఫైనల్ గా ఒక మేడం, మాట. ఒక్క నిమిషం. రైట్. మేడం గారు ఏమంటున్నారు? మీరు కేసీఆర్ గారిని ప్రశ్నించలేదు. కేసీఆర్ ని ప్రశ్నించినాం, గడ్డ తిప్పినాం. మీరు ఏ విధంగా ప్రభుత్వం ఎక్కిరు? 100 days లో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 150 ఇస్తామని చెప్పి డెడ్ లైన్ పెట్టుకొని మీరు డిసెంబర్ 9 ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా? రైట్ వేణుగోపాల్ గారు ఒక నిమిషం. ఫైనల్ గా ధనలక్ష్మి గారు ఇప్పుడు మీరు ఏమంటారు దీనిపై? మేడం అన్న నేనేం చెప్తున్నాను, మీ డెడ్ లైన్ పెట్టిను ఇంతవరకు చేయలేదు అని చెప్తున్నా. 100 రోజుల పరిపాలనలో ఎన్ని చేయలేదన్నా? చేయలేదని ఎలా మాట్లాడతారన్నా మీరు? చెప్పండి అమ్మా, ఏం చేశారో చెప్పండి. అమ్మా ధనలక్ష్మమ్మ ఏం చేశారో చెప్పండి. మీరు చెప్పిన 6 గ్యారెంటీల్లో ఉచిత బస్సు పథకము, దానికి మెట్రో కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా అమ్ముకోనే స్థాయికి వచ్చింది. మీరు ఉచిత బస్సు పథకము గ్రామాలలో మహిళల్లో ఎవరికి కావాలి ఉచిత బస్సు పథకము, మాకు ఉపయోగపడేదా అనే స్థాయికి వచ్చింది. ఏది ప్రజలకు అందుబాటులో ఉంటది, ఏది అవసరము, ఏది అనవసరం అనే విషయం. రైట్. ఇక వేణుగోపాల్ యాదవ్ గారు, ధనలక్ష్మి గారు, మీ ఊరికి ఈ ఆగస్ట్ సంక్షోభం అనే టాపిక్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇక లక్ష్మణ్ అన్నట్లుగా రేవంత్ సర్కార్ ఆగస్టు సంక్షోభానికి గురవుతుందా, లేక ఎలాంటి అవాంతరాలు లేకుండా రేవంత్ ప్రభుత్వాన్ని నడుపుతారా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.